ఏపీ పాలిటిక్స్ ఓవర్ టు ఉత్తరాంధ్ర అనే విధంగా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరాంధ్ర వాసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు గ్రాండ్ గా ఉండేలా తెలుగు తమ్ముళ్లు ప్లాన్ చేస్తుంటే దానికి కౌంటర్ పాలిటిక్స్ మొదలు పెట్టేసింది అధికార పార్టీ. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్న రాజకీయం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన దగ్గర నుంచి విశాఖ సెంట్రిక్ గా ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. సీఎం కార్యాలయం తరలింపు ఆలస్యమవుతున్నప్పటికీ విశాఖే కాబోయే తరాలకి రాబోయే రాజధాని అంటూ అధికార పార్టీ చేస్తున్న ప్రచార నేపథ్యంలో రాజకీయంగా విశాఖకి ప్రాధాన్యత పెరిగింది. లేటెస్ట్ గా అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రను మోహరించాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఆ ముగింపు సభను విశాఖ విజయనగరం జిల్లా సరిహద్దులో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవిస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. ఈ నెల 20వ తేదీన ఆ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి టీడీపీ, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కీలక నేతలను తెప్పించే ప్రయత్నంలో ఉంది టీడీపీ. దీంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖలో రాజకీయ హడావిడి మొదలైంది. 20వ తేదీన భారీ కార్యక్రమానికి టీడీపీ, జనసేన ప్లాన్ చేస్తుంటే అంతకన్నా ముందే జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. తమ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం. దీనికోసం ఒక 3 రోజుల పాటు షెడ్యూల్ను కూడా రూపొందించుకున్నారు. అందులో భాగంగా ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని వైసీపీ కమిటీ సందర్శించబోతోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయన్నది వైసీపీ చెప్తున్న మాట. ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకుపోతుందనే ప్రచారం చేస్తుంది వైసీపీ. అలాగే రెండో రోజు విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను పరిశీలించి మారుమూల జిల్లా కేంద్రాలకు కూడా మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ఘనత జగందే అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని మూలపాడు పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆ పోర్ట్ ప్రారంభమైతే జరిగే లాభాలు, ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారబోతున్నాయంటూ చెప్పే ప్రయత్నాన్ని అధికార పార్టీ చేయబోతోంది. ఇటీవలే ఉద్దానంలో స్వజలధార పేరుతో ప్రారంభమైన తాగునీటి పథకం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ను ప్రభుత్వం ప్రారంభించింది. వాటి ద్వారా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులకి శాశ్వత పరిష్కారం చూపామని చెప్తోంది వైసీపీ. అలాగే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చేసిన పనులు, చేయబోయే ప్రణాళికలను వివరించబోతున్నామన్నారు వైసీపీ నేతలు. తాజాగా విశాఖ లైట్ మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 76.5 కిలోమీటర్ల మేర వివిధ దశల్లో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా తయారు చేసిన డిపిఆర్ కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో ప్రతి రచ్చబండ దగ్గర వైసీపీ గురించే చర్చించుకునేలా చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇలా అన్ని రాజకీయాలు ఇప్పుడు ఉత్తరాంధ్ర మీదే ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు.